హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిట్ట గడపల అనుష. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మీకు పురుడు అంటే ఏంటి దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఆమె అయితే రైస్ ముద్దలు ముద్దలు కడుతుంది. ఈ రైస్ మనం ఫస్ట్ అన్నం ఉడికించుకున్న తర్వాత వేడి వేడి అన్నం ఉడికించుకొని ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని వాటి మీద కొంచెం పసుపు కుంకుమ ఇట్లా వేస్తారు. పక్కన 3 రాళ్ళు పెట్టింది ఆమె, మంత్రసాని అంటారు కదా ఆమె. 3 రాళ్ళు పెట్టి దానికి పసుపు కుంకుమ యాడ్ చేసి ఆ ప్లేట్లో అన్నీ పెట్టేసింది. తర్వాత కొన్ని శనగ గుగ్గిళ్ళు ఉంటాయి కదా, అవి కూడా ఉడికించి అవి కూడా ఒక ప్లేట్లో అరిటాకుల్లో వేసి అక్కడ పెట్టారు. థమ్స్అప్ కూడా తెచ్చి పెట్టారు. తర్వాత ఏంటంటే నన్నైతే ఇంకా కూర్చోబెట్టి రెడీ చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ సాంప్రదాయాలు. 21 డేస్కి ఇట్లా పురుడు చేయాలని చేస్తారు. అది ఎల్లిపాయల పుట్టు మొత్తం మంచిగా మాల కడతారు. ఇట్లా మల్లెపూలు మాల కట్టినట్టు మాల కట్టి నాకు ఇంకా మా పాపకి కాలి చుట్టూ, నడుము చుట్టూ, చేతికి, ఇంకా నా మెడలో అట్లా ఫస్ట్ అయితే కడతారంట. అది కూడా మనకు తెలుగు సాంప్రదాయం ఆచారం కాబట్టి. సో ఇవన్నీ కట్టిన తర్వాత కింద ఒక చాట వేశారు. చాట్లో క్లాత్ వేశారు, ఒక బుక్ కూడా, పెన్ను, ఇంకా అవన్నీ అక్కడ కింద అరేంజ్ చేసి పెట్టారు. నన్నైతే మంచంలో కూర్చోమని చెప్పారు. లోపలికి మొత్తం మిడిల్లో కూర్చోవాలని చెప్పి నా పైన దుప్పటి ఒకటి కప్పేస్తున్నారు. సో ఫస్ట్ అయితే బేబీని అట్లా కింద అయితే పడుకోబెట్టి మళ్ళీ బేబీ మీద టవల్ వేసి ఆ టవల్ని మళ్ళీ ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ బేబీని నాకు ఇచ్చేశారు. బేబీని ఇచ్చి నా ఫీడింగ్ ఇవ్వండి, ఆమె అసలు ఏడవకూడదు, ఒక చిన్న మాట కూడా అని కూడా అనకూడదు, మీరు ఫీడింగ్ ఇవ్వండి అని చెప్పేసి తర్వాత నా మీద క్లాత్ మొత్తం వేసేసారు. ఇక చెద్దరు మొత్తం వేసేసారు నా మీద. ఇంకా చెద్దరు మొత్తం వేసేసిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఒక సాంగ్ అవి ఇవి పాడుకుంటా ఫస్ట్ ప్రిపేర్ చేసిన రైస్ బాల్స్ ఉన్నాయి కదా, అవి మంచం 4 వైపులా చుట్టూ పెడుతున్నారు. అరిటాకుల్లో పెట్టి ఆ ముద్దని దాంట్లో శనగ గుగ్గిలు వేసి ఈ ఫంక్షన్ని చూడడానికి మా బాబాయిలు, పిన్నులు, చెల్లెలు, అక్కలు, తమ్ముళ్ళు అంతట్లా అందరూ ఎవరు మన దగ్గరలో ఉంటే వాళ్ళ చుట్టాలందరినీ పిలిపించాను అనమాట. సో మా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి అంత ఏం తెలుస్తలేదు వీడియోలో క్లియర్గా. సో ఆమె ఏం చేస్తుందంటే థమ్స్అప్ బాటిల్ తీసుకుంది, చిన్నది 20 రూపీస్ థమ్స్అప్ బాటిల్. అది తీసుకొని మంచం చుట్టూ ఇట్లా పోసుకుంటూ తిరుగుతుంది. ఇట్లా 3 టైమ్స్ తిరుగుతుంది మంచం చుట్టూ పోసుకుంటా. ఇంకా ఆమె మాట్లాడుకుంటా పాటలు పాడుకుంటూ తిరుగుతుంది అనమాట. ఆ పాటలు అనేది నాకు అస్సలు అర్థం కూడా కాలేదు, ఏం పాటలు పాడుతుందో కొంచెం కూడా అర్థం కాలేదు. తర్వాత ఆ థమ్స్అప్ బాటిల్ అక్కడ పెట్టేసి తర్వాత ఒక డబ్బా తీసుకుంది, రేకు డబ్బా అంటారు కదా, అట్లా ఒక డబ్బా తీసుకొని దాంట్లో కొన్ని బియ్యం పోసి మనం చపాతీ చేసుకునే కోలా ఉంటుంది కదా, చపాతీ స్టిక్, అది పట్టుకొని ఇంకా సౌండ్ చేసుకుంటూ ఆ స్టిక్తో ఆ డబ్బాను కొట్టుకుంటూ సౌండ్ చేసుకుంటూ అట్లా ఇంకా మంచం చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇంకా నన్ను కదలొద్దని చెప్పి అట్లనే కూర్చున్నారు. నువ్వు మాట్లాడొద్దు, నీ పాప మాట్లాడొద్దు, మీరిద్దరు సైలెంట్గా ఉండాలి, ఏం జరిగినా సరే అని చెప్పి ఇక ఆమె ఆ సౌండ్ చేసుకుంటూ పాట పాడుకుంటూ చుట్టూ తిరుగుతుంది. అప్పుడు పేరేంటి, ఏం పేరు పెట్టినారు అని అడుగుతుంది. తర్వాత మా మమ్మీ చెప్పింది, ఈ పేరు పెడుతున్నాం, ఇట్లా వృత్తిక అని పెడుతున్నాం అంటే ఇంకా అమ్మ వచ్చి వృత్తిక అని అరిచి మళ్ళీ మంచం చుట్టూ తిరుగుతుంది. ఆటలో ఇందాక పాపని పడుకోబెట్టారు కదా, ఆ పాపకి ఇప్పుడు పైసలు వేస్తారనమాట. ఆమె తీసుకుంటుంది, మంత్రసాని తీసుకుంటుంది. కానీ ఇక మనం కొన్ని పైసలు వేసి నేమ్స్ చెప్పాలి. అది ఎవరి ఇష్టమైన నేమ్స్ అయినా సరే. ఇప్పుడు పాపకి మామయ్య వరుస అయ్యేటోళ్ళు, అత్త వరుస అయ్యేటోళ్ళు, తాతమ్మ, అమ్మమ్మ, నానమ్మ, బాబాయ్, పిన్ని, ఇట్లా ఏ వరుస అయినా సరే వాళ్ళకి నచ్చిన నేమ్స్ చెప్పాలి. మంత్రసానికి చెప్పి ఆ చాటలో అనేది పైసలు వేయాలి. అది మన ఇష్టం, ఎంత అంటే అంత, 100 అంటే 100, 200 అంటే 200, అట్లా ఎంత ఆ చాటల పైసలు వేసి మేము పలానా ఈ పేరు పెడుతున్నాం, పండు అని పెడుతున్నాం, లేకుంటే నాకు నచ్చిన పేరు కళ్యాణి ఇట్లా పెడుతున్నాం అని ఆమె మంత్రసాని చెప్తే ఆ మంత్రసాని ఏం చేస్తుందంటే, మీ బాబాయి 500 వేశాడు, పండమ్మ పండు అని ఇట్లా చెప్పి ఇక మంచం చుట్టూ తిరుగుతుంది. అట్లా ఎంతమంది ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు, ఎన్ని పైసలైనా వేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ మేము నా బేబీకి 3 months ఉన్నప్పుడు చేసాము. 21 డేస్కి చేద్దామంటే అప్పుడు నాకు సి సెక్షన్ అయింది కదా, నేను ఆ టైంలో లేవలేకపోయినా, నాకు చాలా పెయిన్ ఉంది కాబట్టి. ప్లస్ మేము అప్పుడు హైదరాబాద్లో ఉండే, విలేజ్లో లేకుండే. సో మేము విలేజ్కి వచ్చాక చేద్దాంలే అనుకున్నాము. మేము 3 monthsకి విలేజ్కి వచ్చాను.
వచ్చినప్పుడు ఇంక ఇలా పురుడు చేసుకోవాలని అంటే ఇక 3 మంత్స్ అప్పుడు నైట్ టైంలో పురుడు 10 o'clock 9 o'clock అట్లా స్టార్ట్ చేసి పురుడు అయితే చేశారనమాట నాకు. ఇలా చేయడం వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచిగా ఉంటుంది, ఏ దిష్టి తగలకుండా ఆయురారోగ్యాలతో మంచిగా ఉంటారని చెప్పి ఇలా అయితే సాంప్రదాయ పద్ధతిలో పురుడు అనేది చేస్తారనమాట. ఇది మంత్రసాని వచ్చి చేస్తుంది. ఇలా ఇదంతా చేసిన తర్వాత అందరు ఇట్లా పేర్లని చెప్పేసినాక ఎవరికి నచ్చిన పిల్లలు చెప్పేసినాక ఇక అక్కడ సార్లో ఇచ్చిన మనీ అంతా ఆమె తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ శనగ గుగ్గిళ్ళు ఉన్నాయి కదా, అవి అందరూ వచ్చిన వాళ్ళందరూ తినాలి. తిన్న తర్వాత ఈమె ఏం చేసిందంటే బయట ఒక గుంట తీసి పెట్టింది గొయ్యి. ఆ మనం గుగ్గిళ్ళు తినే అన్ని వాళ్ళందరూ వెళ్ళి ఆ చేతులు అక్కడ కడుక్కోవాలి. అందరు తినేసి అందరు కడుక్కున్న తర్వాత ఆ గుంటని మట్టితో కప్పేస్తుంది. కప్పేసిన తర్వాత వెళ్ళిపోతుంది కప్పేసి. నాకు ఫస్ట్ టైం మార్నింగ్ టైంలో నాకు పాపకి ఇద్దరికి తల స్నానాలు చేయించి ఇక మంచి కొత్త బట్టలు కట్టించి రెడీ చేశారనమాట. ఇంకా ఆమె లేదు ఊరికి వెళ్ళింది నైట్ వచ్చింది అని చెప్తే మేము ఇక మళ్ళీ నార్మల్గా అయిపోయాం. మళ్ళీ నైట్ ఈమె వచ్చిన తర్వాత ఇక మళ్ళీ అప్పటికప్పుడు ఇక పురుడు వచ్చి హడావిడిగా చేసిందనమాట ఆమె. సో మాకైతే ఇట్లా జరిగింది. 3 months నాకు బేబీకి 3 months ఉన్నప్పుడు ఇలా చేశారు మా ఇంట్లో పురుడు ఫంక్షన్ అయితే మా ఊర్లో. మీ ఊర్లో ఇక్కడ ఎలా చేసుకుంటారో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.